హాయ్ వెల్కమ్ టు నా చిన్ని కోరికలు. ఇది వచ్చేసి మా చిన్నుగాడికి మేమైతే ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అయితే చేయించామన్నమాట. ఇది వచ్చేసి పీకాక్ స్టూడియో ఒంగోలు గుప్తాస్ కాంప్లెక్స్లో అయితే ఉంటుంది, నియర్ రవిప్రియ మాల్. ఇక్కడైతే ఫుల్ వింటేజ్ థీమ్ అండి. మొత్తం స్టూడియో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ మనకి ఓల్డ్ కాలంలో ఏమేమి ఉన్నాయి, రేడియో సెటప్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, చిన్నపిల్లల్ని క్యారీ చేస్తాం కాబట్టి ఇక్కడ వాళ్ళు ఉయ్యాలైతే కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఆ ఫోటోషూట్కి ఏమేమి యూస్ చేస్తాము ఏంటి ప్రాపర్టీస్, బ్యానర్స్ కానీ వెనక పోస్టర్స్ కానీ అండ్ ఆల్సో మ్యాటర్నిటీ షూట్కి ఉపయోగపడేవి కానీ ఇక్కడ ఒక రూమ్లో అయితే వీళ్ళైతే మంచిగా సెటప్ అయితే చేసుకొని ఉన్నారు. బేబీ షూట్స్ అండ్ మ్యాటర్నిటీ షూట్స్ అయితే ఇక్కడ మనకైతే కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేనైతే పక్కగా రిఫర్ చేస్తాను అనమాట. అండ్ ఆల్సో మాకు ఎంత అయింది ఏంటి ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను. అందరూ తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇదన్నమాట రూమ్. ఇక్కడ అతను కూర్చొని ర్యాప్ చేస్తున్నారు కదా మా బాబుకి, అతనే అన్నమాట స్టూడియో ఓనర్. సో వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఆ అన్ననే తనకి ర్యాపింగ్ కానీ ఇవన్నీ బేబీస్కి తనే చూసుకుంటాడు. ఇంకా బేబీ షూట్స్ అప్పుడైతే కంపల్సరీగా తను ఉంటాడు. సో ఎప్పటికైనా మ్యాటర్నిటీ షూట్స్ జరిగినా కంపల్సరీగా అక్కడ ఉండాలి, ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ అయితే ప్రొవైడ్ చేయాలి కాబట్టి. సో ఇంకా మేమైతే బేబీ ఫోటోషూట్ అయితే చేయించాము. ఫస్ట్ 1 month 10 daysకి అలా చేయించామన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే 1 month లోపు అయితే బెస్ట్, ఎందుకంటే ర్యాపింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. 1 monthకి ఏంటంటే వాళ్ళు కొంచెం మజిల్ గెయిన్ అయితే చేసుంటారు, వాళ్ళ లెగ్స్ కానీ ఇవన్నీ కొంచెం పెరుగుంటాయి పుట్టిన వాటికన్నా. సో అప్పుడు ఏంటంటే మనకి ర్యాపింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 1 month 10 days కంటే ఏం ప్రాబ్లం లేదు కానీ బట్ 21 days 25 days ఇలా అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ మాకు ఫస్ట్ న్యూ బోర్న్ బేబీ షూట్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ర్యాపింగే ఉంటాయండి, ఎందుకంటే వాళ్ళు కూర్చోలేరు కాబట్టి అండ్ ఆల్సో నించోలేరు కాబట్టి ఇంకా ర్యాప్ చేసి మనమైతే థీమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డిఫరెంట్ ప్రాపర్టీస్ యూస్ చేసి కూడా మనం థీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు కూర్చోడానికి అలాగా కంఫర్ట్ ఉండదు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ర్యాపింగ్వే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మాకు ఇలాగా ఫస్ట్ ఏంటంటే అలా క్లాత్ పెట్టి బొమ్మల మధ్యలో మా చిన్నుగాడిని కూడా పెట్టారనమాట, ఒక బొమ్మలాగా. సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే సేమ్ ర్యాపింగ్ ఉంచేసి అక్కడే ఉయ్యాల సెటప్ అయితే చేస్తున్నారనమాట. ఈ పిక్ అయితే నేనైతే నా చిన్ని కోరికలు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పెట్టాను. మీలో ఎవరికన్నా పిక్ ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అనుకుంటే పక్కాగా నా చిన్ని కోరికల ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి విజిట్ చేసి ఫాలో చేయండి. మంచి మంచి అప్డేట్స్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ర్యాప్లో ఇలాగ పిక్స్ అయితే తీసామన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే అదేంటంటే వాళ్ళు కింద యూస్ చేసింది అయితే పరుపు ఉంటుంది. సో వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా మెత్తగా అయితే ఉంటుంది. అదొక దిండ్లాగా ఊపిన వాళ్ళు కొంచెం ఉయ్యాల అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకేంటంటే నెక్స్ట్ మెరూన్ కలర్ ర్యాప్ అయితే తీసుకొని అక్కడ చందమామ, స్టార్ కానీ లవ్ షేప్ కానీ ఇలాగైతే మేము చేస్తున్నాం అన్నమాట. ఒక పక్క దాని మీద చేస్తూనే వాళ్ళు ఇంకో సెటప్కి అయితే రెడీ చేస్తున్నారు, ప్రాపర్టీస్ అవన్నీ తెచ్చి లవ్ సింబల్లో కింద వేరేది చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే చందమామలో మా బాబుని పడుకోబెడతారు. సో దానికి ఏంటంటే వాళ్ళు లోపల మనకి మంచి మంచి పిల్లోస్ మెత్తగా ఉండేవైతే అరేంజ్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఏ ఇబ్బంది అయితే ఉండదు, ఇలా ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడ మనకి హ్యాండ్స్ పెట్టి తీసినా కూడా ఎడిటింగ్లో ఆ హ్యాండ్స్ అయితే తీస్తారు, నో ప్రాబ్లమ్. సో వాళ్ళకి ఏంటంటే మనం కంఫర్టబుల్గానే ఉంచవచ్చు, వాళ్ళకైతే ఏ ఇబ్బంది పడిపోతారు కానీ ఇలాగలాగంటే భయపడాల్సిన పని అయితే లేదనమాట. సో ర్యాపింగ్ కానీ అక్కడ ప్రాపర్టీస్ యూజ్ చేయడం కానీ క్లీన్లీనెస్ కానీ అంతా అయితే చాలా బాగుంది ఆ స్టూడియోలో అయితే. ఇంకా తర్వాత స్టార్ సింబల్లో పెట్టి ఇలాగైతే పిక్స్ తీసామన్నమాట. సైడ్ కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ ఆల్సో వయలిన్. నాకైతే చాలా బాగా నచ్చింది, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఆల్మోస్ట్ మేము వచ్చేసి ఒక 9 to 10 థీమ్స్ వరకు అయితే వేయించాము. సో ఏంటంటే ఇది హవర్లీ బేస్డ్ అనమాట, రెంటల్ పర్పస్. మనకి ఏంటంటే స్టూడియో హవర్కి వచ్చేసి 2000 ఛార్జ్ చేస్తారు. సో ఇంకా మేమైతే 4 hours 4.5 hours అయితే పట్టింది మాకు మొత్తం అన్ని థీమ్స్ వేయించుకోవడానికి. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ టైం మేమైతే వాడిని బయటికి తీసుకొని వెళ్ళాము. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి అంత కొత్తగా ఉండి వాడైతే కొంచెం
1 అవర్ అయితే మేమైతే కన్సోల్ చేయలేకపోయాము. ఎందుకంటే వాడు కొంచెం మేల్కొనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి 1 అవర్ అయితే మాకైతే వేస్ట్ అయింది. ఇంకా మిగిలిన 3 to 3.5 అవర్స్లో అయితే మేము అన్ని థీమ్స్ వేయించామన్నమాట. సో ఎందుకు అన్ని థీమ్స్ వచ్చాయంటే ఆల్మోస్ట్ ఒకటే ర్యాపింగ్ క్లాత్ మీద చేశారు కాబట్టి వాళ్ళకి ర్యాపింగ్ తప్ప ఇంకా వేరే ఉండవు కదండి. సో ఇంకా డిఫరెంట్ థీమ్స్ అవన్నీ మనం చూసుకోవాలి. డ్రెస్ చేంజింగ్ ర్యాప్ చేసింది మళ్ళీ మనం ప్రతిదానికి తీస్తూ ఉన్నా కూడా వాళ్ళు లెగుస్తూనే ఉంటారు. వాళ్ళకు కూడా కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. సో ఫస్ట్ ర్యాప్ చేసినప్పుడు అయితే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా మేమైతే వాడిని పుట్టినప్పటి నుండి ర్యాప్ అయితే చేయలేదు. సో అందుకని చెప్పి వాడికి ఒకేసారి అన్నీ అలా కట్టేటప్పటికి కొంచెం ఏడ్చాడు. స్టార్టింగ్లో ఆపేసాము ఇంకా ర్యాపింగ్. ఆ తర్వాత మళ్ళీ వాడిని కొంచెం సముదాయించి ఇవన్నీ చేసిన తర్వాత వాడికి కంఫర్టబుల్నెస్ వచ్చిందనమాట ర్యాప్ చేయడం ర్యాప్ చేసింది. సో ఇంకప్పుడు మాకు సపోర్ట్ అయితే చేశాడనమాట. సో ఇలాగా మేమైతే ఫస్ట్ 1 month 10 daysకి అయితే చేయించాము. సో ఇంకా స్టూడియో రెంట్ ఇవన్నీ మాటకి వస్తే మా గంటకి 2000 అండ్ ఆల్సో ఫోటోగ్రాఫర్ని మనమైనా తీసుకొని వెళ్ళొచ్చు. లేదంటే ఆ స్టూడియో వాళ్ళు మనని ఎవరు బాగా చేస్తారో అలా అడిగినా కూడా వాళ్ళు కొన్ని నేమ్స్ అయితే సజెస్ట్ చేస్తారన్నమాట. సో అలా కూడా మనమైతే తీసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేఘాల్లో చిన్నోడిని కూర్చోబెడతారనమాట. సో ఇంకా అక్కడ మళ్ళీ వేరే ర్యాపింగ్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ కాటన్ అదంతా చేసి తనకి ర్యాప్ అయితే వేరే క్లాత్తో చేస్తున్నారన్నమాట. ముందు తీసేసింది అది తీసేసి మళ్ళీ బ్లూ కలర్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసారా వాడు నిద్రపోతున్నాడు. సో ఇంకేంటంటే వాళ్ళకి కంఫర్టబుల్నెస్ అయితే వచ్చేసింది. సో ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్గా ఈ క్లాత్ అయితే చేయరు. ఫస్ట్ ఒక గోల్డ్ క్లాత్తో అయితే చేస్తారు. అప్పుడు ఏంటంటే అది మనం తీయకుండా ఆల్రెడీ యూస్ చేసిందే మనం ఫస్ట్ది అలానే ఉంచేసి మిగిలిన డిఫరెంట్ క్లాత్స్ కానీ అలాగా మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఇలాగైతే వాళ్ళు మంచిగా చేశారు. సో ఇక్కడ ఇలాగైతే ఉంది అన్నమాట. సో వాడు కొంచెం ఏంటంటే ఏడుస్తున్నాడు. సో అందుకని చెప్పేసి ఇంకా మేము ఏం చేసామంటే కొంచెం హనీది ఉంటుంది ఇంకా అది తెచ్చేసి వాడి నోట్లో అయితే పెట్టామన్నమాట. కరెక్ట్గా షార్ట్ తీసే టైంకి అయితే అది తీస్తున్నారు. సో ఇక్కడ చూసారు కదండి వాడికి ఎక్కడ అన్కంఫర్టబుల్ లేకుండా కంఫర్టబుల్గానే ఉండేలాగా వెనక బ్యాక్ నెక్ సపోర్ట్ కానీ వాళ్ళకి అప్పుడే స్టిఫ్నెస్ అయితే ఉండదు కదా నెక్. అందుకని చెప్పేసి ఇంకా ఇలాగ వాళ్ళైతే మా హస్బెండ్ అండ్ ఆ స్టూడియో అతనైతే అలా పట్టుకున్నారన్నమాట. ఇంకా వాళ్ళకి ఏంటంటే సరైన వాళ్ళకి కావాల్సిన పిక్ రాగానే ఇంకా అది తీసేసి వేరే దానికి వెళ్ళమంటారు. ఫోటోగ్రఫీ వచ్చేసి ఎస్ఎస్ క్లిక్స్ వీళ్ళు కూడా ఒంగోలులో గుప్తాస్ కాంప్లెక్స్లోనే ఉంటారు. సో మంచిగా తీస్తారు. వాళ్ళకు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఎస్ఎస్ క్లిక్స్ ఫోటోగ్రఫీ అని. సో మీలో ఎవరికన్నా కావాలన్నా కూడా వాళ్ళు వెడ్డింగ్కి కానీ ఇవన్నీ బాగా చేస్తారన్నమాట. ఒకసారి వాళ్ళ ప్రొఫైల్ని విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఆల్సో మీరు ఎవరికన్నా కావాలన్నా కూడా పీకాక్ స్టూడియోకి వెళ్ళండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎందుకంటే మేమైతే ఆల్రెడీ ముందే అన్నీ చూసామన్నమాట. సో ఇక్కడ నుండి మనం వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేసి వెళ్ళే బదులు మనకి ఇక్కడే అవైలబుల్గా ఒంగోలులోనే ఉంది కాబట్టి సో ఇదైతే చాలా కంఫర్టబుల్గా న్యూ ట్రెండీ థీమ్సే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు కూడా మీ న్యూ బార్న్స్కి అయితే చేయించుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ మళ్ళీ వాడు ఏడుస్తుంటే కొంచెం కన్సోల్ చేసిన తర్వాత ఈ బుజ్జి బెడ్ అయితే నాకైతే ఎంత బాగా నచ్చిందో. భలే ఉంది సింహాసనం బెడ్ లాగా వాడికైతే భలే ఉంది. అసలు వాడు కూడా కంఫర్టబుల్గా చాలా బాగా సైడ్కి తిరిగి అయితే పడుకున్నాడు అన్నమాట. ఎంత బాగుందో నాకైతే ఈ పిక్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి రూమ్ అనమాట. మనకి డ్రెస్ చేంజింగ్ కానీ ఫీడింగ్కి కానీ కంఫర్టబుల్గానే ఉంటుంది. నెక్స్ట్ ఆ రూమ్ వచ్చేసి ఏంటంటే వాటర్ ఇలాగా కొన్ని మనకి నెససరీ నీడ్స్ వాటర్ బాయిల్ చేసుకోవాలన్నా ఇలా కావాలన్నా కూడా ఉందన్నమాట. సో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదండి. ఒక 3 to 4 hours మనం కనుక టైం స్పెండ్ చేస్తే ఎంత మంచి పిక్స్ వస్తాయో అన్నమాట. ఇదే కదండి వాళ్ళకి ఇంకా మెమరీస్. పుట్టినప్పుడు మనం తీస్తే ఆ న్యూ బార్న్ బేబీ స్కిన్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇంకా నెక్స్ట్ మేము వచ్చేసి హ్యారీ పాటర్ థీమ్కి అయితే వెళ్ళామన్నమాట. నేను అన్ని ర్యాపింగ్ అయినా ఇలా వద్దు అని చెప్పేసి కొన్ని థీమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా ఓకే వాడికి ఏవి కంఫర్టబుల్గా ఉంటాయి ఇవన్నీ చూసి ఇలా హ్యారీ పాటర్ అయితే సెలెక్ట్ చేశాను. అండ్ ఆల్సో వాళ్ళు మనకి అన్నీ చూపిస్తారనమాట. వాళ్ళ దగ్గర ఏమేమి థీమ్స్ ఉన్నాయి ఏంటి ఇలాగా. సో మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏ థీమ్ కావాలి అని చెప్పేసి. దాంట్లో నో ఇష్యూస్ అండి. మనకి ఏది కావాలన్నా వాళ్ళు చేస్తారు.
సో ఇక్కడ చూసారా మా చిన్నుగాడికి ఎంత బుజ్జి చైర్ కానీ ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయో, చిన్న చిన్న పిల్లోస్ కానీ చైర్ కానీ. ఇక్కడ వచ్చేసి హ్యారీ పాటర్ థీమ్లో హ్యారీ పాటర్ డైరీ అని వాచెస్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. క్యాప్ కానీ ఇవన్నీ ఉన్నాయి. క్యాప్ పెట్టడానికి ట్రై చేశాం కానీ పాపం మా చిన్నుగాడికి అది పెద్దదైపోయింది, వాడి ఫేస్ కనిపించట్లేదు. ఇంకా స్పెట్స్ కూడా చాలా అంటే చాలా పెద్దదైపోయింది. ఇంకా చూసారు కదా వాళ్ళు ఎలా పెడుతున్నారని చెప్పేసి ఇంకా సపోర్ట్ కోసం మా హస్బెండ్ ఇంకా అలాగా బాబు హెడ్ అయితే పట్టుకున్నాడు అనమాట. ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్టిల్స్ ఇవన్నీ వచ్చేదాకా తీసుకుంటారు. ఏం లేదండి, జస్ట్ వాళ్ళకి డ్రెస్ వేయడానికి టైం పట్టిద్ది. బట్ ఇది ఏంటంటే ఒక 5 to 10 minutes మనకు కావాల్సిన ఒక్క ఫోటో వచ్చేదాకా అయితే ఉంటుంది అంతే. అంతకు మించి అయితే హవర్స్ అయితే మనమేమి ఒక థీమ్ మీద స్పెండ్ చేయని అవసరం లేదు. అది అరేంజ్ చేయడానికి టైం పడుతుంది కానీ బాబు ఫోటో తీయడానికి అయితే అంత టైం ఏం పట్టదు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఉయ్యాల సెటప్ అన్నమాట. ఇది అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, నా చిన్ని కోరికలు ఇన్స్టాగ్రామ్ పేజ్, తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఈ పిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూసారు కదా వేలాడుతూ కింద వాడికి సపోర్ట్గా అలాగా పిల్లో అయితే వేశారు. ఇంతకు మీరు చూసారు కదా అక్కడ బెడ్ మీద అదే సేమ్ పిల్లో అక్కడే ఉంటుందన్నమాట. సో ఇలాగా మనం ఏంటంటే వెనక మనిషి కూర్చొని బాబుని అలా పట్టుకుంటారు. సో ఏంటంటే అది ఉయ్యాల పడిపోకుండా అని చెప్పేసి వెనక బాబుని అలా పట్టుకొని ఉంటారనమాట. సో ఇవన్నీ ఇంకా ఇలా థీమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను పేరెంట్స్ మా మమ్మీ వాళ్ళతో అండ్ మా డాడీ వాళ్ళతో కొన్ని పిక్స్, ఇంకా నేను నాతో కొన్ని పిక్స్ అండ్ ఆల్సో మా హస్బెండ్తో కొన్ని పిక్స్ అయితే ఇలా తీయించుకున్నాం అనమాట. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. సో ఈ డ్రెస్ వచ్చేసి నేనైతే అజియోలో తీసుకున్నాను. లింక్ ఎవరికన్నా కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే షేర్ చేస్తాను. సో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్తో 1 month ఫోటోషూట్ అయితే జరిగిందండి. ఇదండి, అందరు నచ్చితే లైక్